చెప్పండి సార్, ఎలా బతకాలి? ఏయ్, బతకలేవా? కానిస్టేబుల్ సార్, వీడి మీద కేసు ఫైల్ చేయండి. అలాగే సార్. రా. సార్ 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 ఏమండి? ఏం బాధపడకమ్మా, ప్రతి ఒక్కరూ వాళ్ళు చేసిన తప్పు తెలుసుకునే రోజు వస్తుంది. త్వరలోనే మారిపోయి ఇంటికి వస్తాడు. కానిస్టేబుల్ సార్, ఈవిడ్ని జాగ్రత్తగా ఇంటి దగ్గర దించి లేడీ కానిస్టేబుల్ని కొన్ని రోజులు తోడుగా ఉంచండి. అలాగే సార్. రండి మేడం. శౌర్య, నీకు తెలియకుండా నువ్వు చాలా ఎమోషన్ అయ్యావు. ఏమైంది? ఆ పిచ్చోడిని చూస్తుంటే నాకు నేనే గుర్తొస్తున్నాను వాసు. మాధురి, నువ్వు ఆయన్ని నా నుండి వేరు చేసి తీసుకెళ్ళినప్పుడు నువ్వు కనిపిస్తే ఎందుకు ఇలా చేసావు మాధురి అని అడగాలనిపించేది. కానీ ఇప్పుడు నేను నీకు రుణపడిపోయాను. ఆయన ఏ ముహూర్తాన్ని నీ కూతుర్ని నా చేతిలో పెట్టి నేనొచ్చేదాకా కళ్యాణి బాధ్యత నీది, నీ కూతురే అనుకో అన్నారు. అప్పటి నుండి కళ్యాణి నా కూతురు అయిపోయింది. ఒకవేళ నాకు పిల్లలున్నా కళ్యాణ్ అంత ప్రేమగా ఉండేవారు కాదేమో. నా జీవితంలో వెలుగు తెచ్చింది కళ్యాణి. కానీ పాపం ఈ ఇంటికొచ్చి ఎన్నో కష్టాలు అనుభవిస్తోంది. కోపంతో పెళ్లి చేసుకున్న శౌర్యని తన ప్రేమతో మార్చుకోగలిగింది. కానీ కష్టాలు తప్పడం లేదు. నీ మీద నా మీద ఉన్న కోపాన్ని కళ్యాణి మీద పగగా మార్చుకుంది దమయంతి. తను మారితే అందరం ఆనందంగా ఉంటావని ఎంత మార్చాలని చూసినా తనే మారటం లేదు. నువ్వే ఏదైనా చేసి దమయంతిని మార్చాలి. కళ్యాణి జీవితంలో ఏదో ఒక మార్పు జరిగి కళ్యాణి ఆనందంగా ఉండేలా చేయాలి. చచ్చిన మాధురి దెయ్యమై వచ్చినా, జైలు నుంచి మా అన్నయ్య అజయ్ వచ్చినా, ఆ దేవుడే దిగొచ్చినా నేను నాలాగే ఉంటాను. నేను మారను. నా మనసుకి నచ్చితే నెత్తిన పెట్టుకుంటాను, నచ్చకపోతే చీడ పురుగుని చూసినట్టు చూస్తాను. నమ్మకమైన, ప్రేమైన, కోపమైన, ద్వేషమైన ఒక్కసారి నా మనసులో నాటుకుంటే అది మారదు. ఎవరు వచ్చినా మార్చలేరు. కళ్యాణి జీవితం ఇలాగే ఉంటుంది. బాధపడకు. దాన్ని మార్చాలనుకోవటం మన అవివేకం. అందుకే అలాంటి ఆలోచనలు పెట్టుకోకు. ఇప్పుడిప్పుడే శౌర్య కళ్యాణిని పూర్తిగా అర్థం చేసుకోవడం మొదలుపెట్టాడు.
నువ్వు అనుకున్నట్టు ఇప్పుడు వాళ్ళ బంధాన్ని ఇంకా దగ్గర చేయాలి. మూడో మనిషి వాళ్ళ మధ్యకొచ్చి వాళ్ళని విడదీయాలని చూసినా శౌర్య మనసు మారకుండా ఉండాలి. ఇవన్నీ జరగాలంటే ఒకటి జరగాలి. దమయంతిని ఏమార్చి శౌర్య కళ్యాణిని ఒకటి చేయడానికి ఒకరిని పిలిపిస్తున్నాను. అమ్మా, మనం అనుకున్న పని జరిపించడానికి ఎవరొస్తున్నారో ఏంటో నువ్వు చెప్పనే లేదు. ఎవరో కాదనుపమా, చిన్నప్పటి నుంచి చలనచిత్ర పిచ్చి ఒళ్ళంతా పాకిన నా అన్న మనవరాలు. తనొస్తోందా? అదిగో వచ్చేసింది. ఈ సినిమా పిచ్చి దున్నట్టుండి ఊడిపడిందేంటి? చిన్నప్పుడే దీనికి తెక్కుంది, ఇప్పుడెలా ఉందో. ఎలా ఉండడమేంటి? పద్ధతిగా చీర కట్టుకొని ఎర్ర కండువా చేతికి చుట్టుకున్నప్పుడే దీనికి తెక్క తగ్గలేదనిపిస్తుంది. దీర్ఘాయుష్మాన్ భవ. నానమ్మ, తాతయ్య బాగున్నారా? బ్రహ్మాండంగా ఉన్నాను. ఇంతకీ ఇంట్లో వాళ్ళంతా ఎలా ఉన్నారు? నువ్వెలా ఉన్నావు? అందరూ బాగున్నారు. ఇంకా నేనంటావా? లేడీ గబ్బర్ సింగ్ ఇక్కడ. సమయానికి వచ్చావు. ఇంకొంచెం ఉంటే రాహుకాలం వచ్చేది. నేను టైంకి రావడం కాదు తాతయ్య, నేనొచ్చాకే టైం వస్తుంది. బాగున్నారా బాబాయ్? బాగున్నావా పిన్ని? బాగున్నావమ్మా. చిన్నప్పుడు అత్త అత్త అంటూ తిరిగేది, అసలు నాతో మాట్లాడలేదు. ఇక్కడ నేను ఒక దాన్ని ఉన్నానని మర్చిపోయినట్టున్నావు. అత్తయ్య, నిన్నెలా మర్చిపోతాను? వస్తున్నానుండు. ఇదేంటత్త, ఇంటి మధ్య గోడ వాస్తు దోషమా? మనుషుల దోషం, అదో పెద్ద కథలే. ఏదైతేనే నాకిది నచ్చలా. అది సరే, ఇదేంటత్తయ్యా, పొత్రంలా ఉండేదానివి రోకల్లా సన్నగా అయిపోయావు. ఈ మధ్య కుళ్ళు ఎక్కువైందమ్మా. ఎదుటివాళ్ళు బాగుంటే ఓర్చుకోలేకపోతోంది. ఆ కుళ్ళు మీ అత్తను తినేస్తోంది. పక్క నుండి ఇలా అంటుంటే బాధతో తగ్గకేం చేస్తాను? నా సంగతి సరే,
ఉన్నట్టుండి ప్రత్యక్షమయ్యావేంటి? ఏవైనా కార్యమా? నీకే తెలుసు అత్తయ్య, కార్యం కోసమే వచ్చాను. అమ్మా, అనూష నిజం చెప్పేస్తుంది. కంగారు పడకనుపమా. కొత్త దంపతులు పక్కనే ఉన్నారు కదా. అసలే మా ఫ్రెండ్స్ శోభనాలు చాలా జరిపించాను. ఏం బావా, నువ్వు కళ్యాణి సరే అంటే ఈ రోజే మీ శోభనం. అసలే నా చెయ్యి మంచిదంటారు. అందుకే మీ శోభనం జరిపించడానికి నన్ను పిలిపించారు. ఏంటి నువ్వు చెప్పేది? శోభనం జరిపించడానికి వచ్చావా? అనూషకి దమయంతికి చెప్పలేదని చెప్పలేదమ్మా? నమ్మేశావు కదా అత్తయ్య, నమ్మేశావు కదా. జోక్ చేశాను అత్తయ్య. ఒక్కసారిగా అలా అయిపోయావేంటి? అయినా పెళ్ళయ్యి ఇన్ని నెలలయ్యింది, ఇంకా వీళ్ళకి శోభనం జరగకుండా ఉంటుందా ఏంటి? శౌర్య కళ్యాణిల జంట చూడముచ్చటగా ఉంది. నా దిష్టి తగిలేలా ఉంది. నేను రేపు అమెరికా వెళ్ళిపోతున్నాను అత్తయ్య. అందుకే ఒకసారి మీ అందరినీ చూసిపోదామని వచ్చాను. అవునా? సరే, మన ఇంట్లోకి రా. అంతా మనిల్లే కదత్తయ్య. లేదనుష, ఈ మధ్య ఇంట్లో చాలా జరిగాయి. గోడవతలున్న వాళ్ళకి యువతలున్న వాళ్ళకి మధ్య మాటలు లేవు, మాట్లాడుకోవడాలు లేవు. అవునా? అయితే ఒక పని చేస్తాను. పగలు ఈ ఇంట్లో ఉంటాను, రాత్రి మీ ఇంట్లో ఉంటాను. అలాగే. సరే అత్తయ్య, మీరు పదండి, నేను వస్తాను. రా అనుష. నానమ్మా, నువ్వు కళ్యాణి శౌర్యాల్ని కలపాలి, ఉన్న పళ్ళంగా రా అంటే కళ్యాణి శౌర్యాలు గొడవ పడ్డారేమో, పెద్దవాళ్లుగా మీరు మాట్లాడలేక నన్ను వాళ్ళకి నచ్చ చెప్పడానికి రమ్మన్నారేమో అనుకున్నాను. కానీ ఇక్కడికొచ్చాక దమయంతి అత్తయ్యని చూశాక ఏదో పెద్ద సమస్య ఉందనిపించింది. అసలేం జరిగింది నానమ్మా? బిడ్డను వదిలేసి సంపద సిద్ధుతో వెళ్ళిపోయింది. వాళ్ళలా వెళ్ళిపోవడానికి కారణం కళ్యాణి అనుకుని శిక్షగా తాళి కట్టిన శౌర్య కళ్యాణిని భార్యగా అంగీకరించడం లేదు. శౌర్య మనసుని దమయంతి పూర్తిగా మార్చేసింది. మమ్మల్ని శత్రువులు అనుకునేలా పూర్తిగా మార్చేసింది. శౌర్య కూడా అదే నిజం అనుకునే భ్రమలో ఉన్నాడు.
బోనాలు జరిగిన దగ్గర నుండి శౌర్యలో మార్పు కనిపిస్తోంది. కళ్యాణితో ప్రేమగా ఉంటున్నాడు. కళ్యాణికి అన్నీ తానే చూసుకుంటున్నాడు. శౌర్యలో ఆ మార్పు కళ్యాణి జీవితంలో వెలుగును తెస్తుందనుకుని ఆనందిస్తున్నా. కాని దమయంతి వాళ్ళని అలా చూసి ఓర్వలేకపోతోంది. వాళ్ళని విడదీయాలని చూస్తోంది. అమ్మా నాన్న నేను వెళ్ళి శౌర్యకి కళ్యాణికి కార్యం జరిపిద్దామంటే దమయంతి అడ్డుపడుతోంది. అందుకే మళ్లీ శౌర్య మనసు మార్చేలోపు శౌర్య కళ్యాణిల్ని ఒక్కటి చేయాలి. వాళ్ల కార్యం జరిపించాలి. మీరేం బాధపడకండమ్మా. ఈరోజు చాలా మంచి రోజు. దమయంతి అత్తయ్యని ఎలా అయినా బురిడి కొట్టించి ఈరోజు రాత్రి శౌర్య కళ్యాణిలా కార్యం జరిపిస్తాను. జాగ్రత్తమ్మా. దమయంతంత సులువుగా ఒప్పుకోదు. దమయంతికి నచ్చేలా చెప్పి మాయ చేయాలి. మనం మాయ చేస్తున్నామని ఏమాత్రం అనుమానం వచ్చినా రాక్షసిలాగా విరుచుకుపడుతుంది. దమయంతి అత్తయ్యని మాయ చేసి మాయ నుండి తేరుకునే లోపే శౌర్య కళ్యాణిలను ఒకటి చేస్తాను తాతయ్య. పాపం కళ్యాణి నాకంటే చిన్నపిల్ల, అమాయకురాలు. చిన్న వయసులోనే ఇన్ని కష్టాలు భరిస్తుందంటే చాలా గ్రేట్. శౌర్య కళ్యాణిని అర్థం చేసుకున్నాడేమో అనుకున్నాను. కాని వాళ్ల మధ్య ఇంత దూరం ఉందని నాకు తెలీదు. తెలుసుంటే మీరు కబురు పెట్టకముందే వచ్చేదాన్ని. ఇప్పుడు వచ్చాను కదా, ఇప్పుడు అత్తతో ఆట అనే సినిమాని స్టార్ట్ చేస్తాను. బొమ్మ దద్దరిల్లిపోతుంది. నా నాటకంలో అత్త పాత్ర చేస్తుందని అత్తకి తెలియకుండా అత్తని ఆడుకుంటాను. అత్త ఒంగోలు గిత్త, నేనొస్తున్నాను, కాచుకో. మాయా, సిద్ధు, నేను వచ్చినప్పుడల్లా లేవడానికి నేను మీకు బల్లో పాఠాలు చెప్పే పంతుల్ని కాదు. వచ్చిన దగ్గర నుంచి ఇబ్బంది పడుతున్నారేమో అనిపిస్తుంది. మీ ఇంట్లో ఎలా ఉంటారో అలాగే ఉండండి. అలాగే మాయా. అన్నట్టు చెప్పడం మర్చిపోయా, మీ అత్తయ్యకి మీ కుటుంబం అంటే ఇంకా కోపంగానే ఉందిరా. ఏమున్నా మొహం మీద అనేస్తుంది. కానీ నచ్చితే చాలా బాగా చూసుకుంటుంది. ఒకవేళ వచ్చి తనేమన్నా అన్నా మనసులో పెట్టుకోకు, నేను నచ్చెప్తాను. సరే మాయా. అత్తయ్య వాళ్ళు ఎప్పుడు వస్తారు? మీ అత్తయ్య వాళ్ళ చుట్టాలది పెళ్ళుంటే ఊరెళ్ళారు. ఈ పాటికి వచ్చేస్తుంటారా? అదిగో వచ్చేసారా? నానా, ఎవరు నాన్న వీళ్ళు? మన చుట్టాలా? ఎవరండి? అదే మా మనమ్మక్క కొడుకు సిద్ధు. ఈ అమ్మాయి తన ఫ్రెండు సంపద. అవునా? ఎలా ఉన్నావు బాబు?
బాగున్నాను అత్తయ్య. ఇదేంటి రాజమ్మ గొడవ చేస్తుంది అనుకుంటే ప్రేమగా పలకరించింది. నానా నేను చిన్నప్పుడు ఆడుకుంది తనతోనేనా? అవునమ్మా. హాయ్ బావా, నన్ను గుర్తుపట్టావా? నేను మహాలక్ష్మిని. గుర్తుపట్టాను. టిఫిన్ చేశారా బాబు? లేదు, చేయలేదు రాజమ్మ. పదండి టిఫిన్ చేద్దరు. ఆ రాళ్ళేంటి మహా? జీవితంలో 4 రాళ్లు వెనకేసుకోవాలి అంటారు కదమ్మా, అందుకే ఇవి నిన్ను పెళ్లి దగ్గర దొరికితే నాతో తెచ్చుకోను. సర్లేమ్మా పద. బాబా మనిద్దరం ఫోటో దిగుదామా?